ఆర్మూర్ పట్టణంలోని పీవీఆర్ మాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో చెలో చీతే అనే లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ కార్యకర్తలు, మహిళలు, పిల్లలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్మూర్ పట్టణ బీజేపీ అధ్యక్షుడు అనిల్ కుమార్ మాట్లాడుతూ, చెలో చీతే షార్ట్ ఫిల్మ్ మనిషి ఎదుగుదల, సాటి మనిషికి సహాయం చేయడం, మానవాళి ఎలా జీవించాలనే అంశాలను అద్భుతంగా చూపించిందని కొనియాడారు. ఈ సినిమా సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చిందని ఆయన తెలిపారు. పది బస్తీ శాఖా బస్తీలు ఉన్నాయి. ఆ శాఖా బస్తీలలో भारत माता సోలంకే 8 వారాలైంది. ఈ పిల్లడు చదువు వదిలేశాడనుకుంటా. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆగే చెలెంగే సినిమా నరేంద్ర మోడీ గారి చిన్నతనంలో, బాల్యంలో ఎప్పుడైతే ఆయన ఇన్స్పిరేషన్ స్కూల్ లెవెల్లోనే ఆయన ఏ విధంగా ముందుకు సాగారో ఆయన మొదటి అడుగుని ఈరోజు సినిమా రూపంలో ఒక షార్ట్ ఫిలిం 40 నిమిషాల సినిమా, సుమారు 40 నిమిషాల సినిమాని ఈరోజు మేము ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఈ యొక్క అత్యంత విషయం ఏంటంటే, మాకు ఇప్పుడే కొంచెం ముందే మీరు సినిమాని ప్రదర్శించండి అని చెప్పేసి అనగానే మేము ఇక్కడికి వచ్చి బుక్ చేయగానే 340 సీట్లు అన్నీ ఫిల్గా అయ్యి అందరూ ప్రదర్శనను చూసి నరేంద్ర మోడీ గారు చిన్నతనంలో ఏ విధంగా బడికెళ్ళారు, ఆ ఛాయ్ అమ్మే దశ నుంచి ఆయన ఎప్పుడైతే ఒక పేద విద్యార్థికి, ఒక చదువులేని విద్యార్థికి చదువును అందించడం కోసం ఒక నాటకాన్ని ఆడి వచ్చిన డబ్బులతోని ఆ పిల్లాన్ని చదివించడం అని ఒక స్ఫూర్తినిచ్చి అక్కడి నుంచి ఆయన స్ఫూర్తి స్టార్ట్ అయిందని, దాన్ని ఈరోజు సినిమా రూపంలో చూపెట్టిన సినిమా యూనిట్ బృందానికి కూడా మేము మా పట్టణ శాఖ ఆధ్వర్యంలో పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు సహకరించిన మీడియా మిత్రులకి, అలాగే వివిధ వార్డుల నుంచి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి పట్టణ శాఖ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జీవిత చరిత్ర, ఎందుకంటే వారు చిన్నప్పటి నుంచి వారు చేసినటువంటి పనులు కానీ చిన్న స్థాయి నుంచే ఒక ఛాయ్ అమ్ముకునే వ్యక్తి ఈ దేశానికి ముఖ్యమంత్రి, గుజరాత్కు ముఖ్యమంత్రిగా చేయడం, అట్లాగే ఈ దేశ ప్రధానిగా 3వసారి చేయడం, దానితో పాటు పేద ప్రజలందరికీ కూడా నరేంద్ర మోదీ గారు చిన్నప్పటి నుంచి పిఎం వరకు వారు చేసినటువంటి
త్యాగాల గురించి, పేద ప్రజల కోసం చేసినటువంటి పరిస్థితుల గురించి, వారు అనేక రకాలుగా కింది స్థాయిలో ఎన్ని రకాలుగా ఒడిదొడుగులు చేసుకున్నటువంటి సంఘటనలు ప్రజలకు చూపిద్దాం. భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా వీరి యొక్క జీవిత చరిత్ర చూపించే విధంగా ఈరోజు ఆర్మూర్లో ఈ యొక్క థియేటర్లో చూడడం జరిగింది కనుక దీనిని ఈ 3 రోజులు ప్రతిరోజు 6:30 నుంచి 7 గంటల వరకు చూపిస్తారు కనుక ప్రజలు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా వినియోగించుకొని ఈ యొక్క దేశ ప్రధాని మోదీ గారి జీవిత చరిత్రను తెలుసుకోవాల్సిందిగా చూడవలసిందిగా కోరుతా ఉన్నాం. జీవిత చరిత్రలోని ఒక చిన్న భాగాన్ని షార్ట్ ఫిలింగా తీసి చలో జీతే హై అంటే ఎవరి కోసం బతకాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ మీద, ఎవరి కోసం మన యొక్క జీవితాన్ని మనము నడపాలి అనే ఒక కాన్సెప్ట్ మీద, మనం ఎందుకు బతకాలి అనేటువంటి కాన్సెప్ట్ మీద ఈరోజు చలో జీతే హై అనేటువంటి కాన్సెప్ట్ పైన భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఆధ్వర్యంలో ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి దాదాపు ప్రముఖమైనటువంటి థియేటర్లలో సాయంత్రం 6:30 నుండి 7 గంటల వరకు దాదాపు ఒక అర్ధగంట పాటు నరేంద్ర మోడీ గారి యొక్క జీవిత చరిత్రలోని కొంత భాగాన్ని ఈ దేశ ప్రజలకు తెలియాలి, మనం ఎందుకు జీవించాలి అనేటువంటి కాన్సెప్ట్ మీద వారు తీయడం జరిగింది. ఇది చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి జీవితంలో మేము ఎందుకు బతుకుతున్నాం అనేటువంటి విషయాన్ని ఈ యొక్క దేశంలో ఉన్న ప్రజలు ఆలోచించి మనం ఈ దేశం కోసం, ధర్మం కోసం ఏ విధంగా అయితే ఈ దేశానికి భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు స్వతంత్రం వచ్చిన తర్వాత పుట్టినటువంటి వాళ్ళలో మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఎవరైనా ఉన్నారంటే ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత జన్మించిన దాంట్లో మొదటి ప్రధాని ఎవరు అంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. వారి యొక్క జీవితంలోని కొంత భాగాన్ని ప్రజలకు తెలియజేయాలన్న ఒక కాన్సెప్ట్ మీద ప్రజలు కూడా చూడాలి, మనం ఎందుకు జీవిస్తున్నాం. ఎవరైతే భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు, వివేకానంద, సుభాష్ చంద్రబోస్, అల్లూరు సీతారామరాజు ఇలాంటి చాలామంది దేశభక్తులు ఈ దేశం కోసం, ధర్మం కోసం జీవించారో మనం కూడా ఈ దేశం కోసం, ధర్మం కోసం, రాబోయే భవిష్యత్తు రక్షించడం కోసం మనమందరం కూడా జీవించాలా. మనము మన కోసం కాదు, మనం ఇతరుల కోసం జీవిస్తేనే మన యొక్క జీవితానికి సార్థకత అయినటువంటి ఒక మంచి కాన్సెప్ట్ మీద ఈరోజు ఈ ఒక షార్ట్ ఫిల్మ్ చూపించడం జరిగింది. ఈ షార్ట్ ఫిల్మ్ను చూపించేటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్రానికి, రాష్ట్రానికి కూడా భారతీయ జనతా పార్టీకి ఆర్మూర్ పట్టణ శాఖ తరఫున మన ధన్యవాదాలు తెలియజేస్తాం.